హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే నేను వార్త ఏంటంటే కొత్త పీఆర్సీలో వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. సో ఈ కొత్త పీఆర్సీ కనుక అమలైనట్లయితే ఉద్యోగం మరియు పెన్షన్లకు కూడా ఇక పండగ లాంటి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వారికి రావాల్సిన జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో అయితే పెరగడం జరుగుతుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నది కొత్త పీఆర్సీ కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఇలా. సో మరి దాని గురించి వచ్చే మనకు బెనిఫిట్స్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అమలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనమైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో ముఖ్యంగా ఈ తెలంగాణలో అయితే మరి తొలి పీఆర్సీ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసినట్టు చెప్తున్నారు. సో 33 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపించింది అని చెప్తున్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేసే విధంగా తెలంగాణలో రెండో పీఆర్సీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు వారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అనే మాటలు చెప్తూనే చేతుల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరించింది అని చెప్తున్నారు. తాను నియమించిన తొలి పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవులు పెంపు, 20 ఏళ్ల సర్వీస్కే పూర్తి పెన్షను, అలవెన్స్లను పెంపు వంటి కీలక సిఫార్సులను కేసీఆర్ అమలు చేయలేదని చెప్తున్నారు. సో పీఆర్సీ గడువు 5 ఏళ్లు ముగిసినా పీఆర్సీ చేసిన అనేక సిఫార్సులపై జీవోలు జారీ చేయలేదని చెప్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని చెప్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి సంఘ ప్రతినిధుల కోసం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా నాటి ప్రభుత్వం ఘోరంగా అవమానించిందని చెప్తున్నారు. ప్రభుత్వ పెద్దలు దయతలిచి ఇవ్వడమే తప్ప సంఘాలతో చర్చలు సంప్రదింపులు ప్రసక్తే ఉండేది కాదు. కుక్క తోకను ఊపుతుందా, తోక కుక్కను ఊపుతుందా అని చులకన చేసి కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగిందని చెప్తున్నారు. తమ అహంకారపూరిత ప్రవర్తనతో రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని నాటి పాలకులు మంటగలిపారని చెప్తున్నారు. కనీసం ప్రతి నెల 1వ తేదీ నాడు చెల్లించాల్సిన జీతాలు కూడా కేసీఆర్ సర్కార్ ఏనాడు పట్టించుకోలేదు. సో రోజుకు కొన్ని జిల్లాల చొప్పున జీతాలు చెల్లించి ఒక్కో నెల 3వ వారం కూడా సాగదీశారు. సో ఈ విధంగా జీతాలు పడని పరిస్థితి 3 వారాలు దాటినా కూడా అని చెప్తున్నారు కొన్నిసార్లు. మరి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జీతాల చెల్లింపుల సమస్యను ఫుల్ స్టాప్ పెట్టేశారని చెప్తున్నారు. సో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరికీ 1వ తేదీ నాడే జీతాలు పెన్షన్లు పడుతూ ఉన్నాయి. పీఆర్సీ అమలు విషయంలోనూ ఇదే ఒరవడి చూపారని ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే కోరుకుంటూ ఉన్నారు. సో మరి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు చెల్లిస్తున్న ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏలో భారీ వ్యత్యాసం ఉన్నది. గ్రామాలకు 16%, మున్సిపాలిటీలకు 18%, అన్ని జిల్లా కేంద్రాలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఉంటే 20%, జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటే 24% హెచ్ఆర్ఏ నిర్ధారించాలి. సో మారుమూల గ్రామాల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూల వేతనంపై 10% గరిష్టంగాను 8,000 రూపాయలు రిమోట్ అలవెన్స్ చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లే మహిళా ఉద్యోగులకు, టీచర్లకు చైల్డ్ కేర్ లీవ్ అనేది మంజూరు చేయాలి. అన్ని శాఖల్లో ఉద్యోగులకు ఏటా 30 సంపాదిత లీవులు మంజూరు చేస్తూ విద్యాశాఖ పనిచేస్తున్న టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం 6 నెలలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. వీటిని 11 నెలలకు పెంచాలి. నగదు రహిత వైద్యానికి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి కూడా పథకాన్ని అమలు చేయలేదు. సత్వర క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలను ఖరారు చేసి అమలులోకి తేవాలి.